ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని గట్టిగా అడుగుతున్నా, తనూజ చేసిన తప్పేంటి? ఎందుకు తనూజకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు? ఎక్స్ హౌస్మేట్ సపోర్ట్ చేయట్లేదు, మళ్ళీ సినిమా పరిశ్రమలో ఉన్న తన ఫ్రెండ్స్ సపోర్ట్ చేయట్లేదు. ఎవరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఒక ఆడపిల్ల గెలుపుని ఎందుకు తీసుకోలేకపోతున్నారని సూటిగా ప్రతి ఒక్కరిని నేను అడగాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఈ వీడియో మొత్తం చూడండి మామ. తనూజకి చాలా మంది అన్యాయం చేస్తున్నారు. ఈరోజు మొత్తం ఎక్స్పోజ్ అయితే చేస్తాను. రాత్రి ఎపిసోడ్ గురించి మాట్లాడతాను. మొత్తం మాట్లాడేసుకుందాం. తనూజకి అన్యాయం జరిగిందని మీకు అనిపిస్తే లైక్ చేసి ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. ఈ వీడియో చాలా మందికి షేర్ ఆల్సిన వీడియో, అందరూ చూడాల్సిన వీడియో. ఓకేనా? ఏంటి తనూజ చేసిన తప్పు? ఇంతవరకు ఒక్క ఆడపిల్ల కూడా బిగ్ బాస్ ట్రోఫీ కొట్టలేదు అన్నారు. ఒక ఆడపిల్ల వచ్చింది, కొడదామని ఫిక్స్ అయింది, గట్టిగా ఆడుతుంది, నిలబడుతుంది, ఎవరితోటైనా తలబడుతుంది కూడా. ఓకేనా? ఆడుతుంది, కెప్టెన్సీలోకి వస్తుంది, తీసేస్తున్నారు, అయినా కానీ ఆడింది, నిలబడి చివరి దాకా వచ్చింది. కానీ ఫైనల్ వీక్లో వీళ్ళు వేసే పిఆర్ల డ్రామాలు అయితే వరస్ట్గా ఉన్నాయి. ఒక కామనర్ కళ్యాణ్ని గెలిపించుకుందాం, తనూజని వద్దు అంటున్నారు. ఇక్కడ కామనర్ సెలబ్రిటీ కార్డులే తీయొద్దు. ఓకేనా? తనూజకి సెలబ్రిటీలు హెల్ప్ చేయట్లేదు, ఎక్స్ హౌస్మేట్స్ హెల్ప్ చేయట్లేదు. అసలు తనూజ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా అనేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పిఆర్ అసలు పని చేస్తుందా, పని చెయ్యట్లేదా? ఎందుకు తనూజని తొక్కేయాలని తనూజ పిఆర్లు కూడా ట్రై చేస్తున్నట్టే ఉంది నాకు. ఒక్క చోట కూడా తనూజ గురించి పాజిటివ్ అయితే వెయ్యట్లేదు పిఆర్లతో సహా. తనూజ పిఆర్ నిద్రపోతుండి, నిద్ర లేవండి. తనూజ వాళ్ళ ఫ్యామిలీ కూడా మేలుకోండి. ఇంకా మీ అమ్మాయికి మీరు ఎంకరేజ్ చేసుకోండి. సినిమా పరిశ్రమలో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఎక్స్ హౌస్మేట్స్ సపోర్ట్ చేయట్లేదు. అసలు బిగ్ బాస్కి వచ్చిన భరణి గారు కూడా అప్పటిదాకా ఎవరు గెలవాలంటే తనూజ అన్న భరణి గారు కూడా ఆఫ్టర్ బిగ్ బాస్ బజ్ ఆయన కూడా తనూజకి వెన్నుపోటు పొడిచాడు. ఎవరు గెలవాలి, కళ్యాణ్ అండ్ తనూజ, వాళ్ళిద్దరిలో అంటే ఆయన కళ్యాణ్ పేరు చెప్పాడు. ఇంకెక్కడ న్యాయం జరిగిద్ది తనూజకి? వచ్చిన హౌస్మేట్స్ అదే, ఎక్స్ హౌస్మేట్స్ అదే, బయట ఉన్న సెలబ్రిటీలు అదే, ప్రతి ఒక్కరూ తనూజ గెలవకూడదనే ప్రయత్నిస్తున్నారు. మీరు నిజంగా తనూజ ఫ్యాన్ అయితే తనూజని ఎలాగైనా గెలిపించుకుంటాం మేము అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మొత్తం మాట్లాడుకుందామా? నిన్న జరిగిన ఎపిసోడ్ రివ్యూలో కూడా నామినేషన్స్ అయితే లేవు, అది మీకు తెలిసిన విషయమే. ఆ తర్వాత తనూజకి డెమాన్కి జరిగిన గొడవలో దీన్ని కూడా బ్యాట్ చేయాలని చూస్తున్నారు మామ. తనూజ ఏమైంది? ఆఫ్టర్ రీతు ఎలిమినేషన్ తర్వాత డెమాన్ అయితే మారాడు. తనూజ కూడా అదే కదా అనింది. ఆఫ్టర్ రీతు ఎలిమినేషన్ తర్వాత వీడు ఏదో కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు, నాకు నచ్చట్లేదు అనింది. ఆ తర్వాత సరే తను చేసింది తప్పే అనుకుందాం, కంటెంట్ గురించి మాట్లాడింది తనూజ, తను చేసింది తప్పే అనుకుందాం. ఆ తర్వాత తనూజ వచ్చి డెమాన్కి సారీ చెప్పింది కదా, దాన్ని అయితే ఎవరు హైలైట్ అయితే చేయరు. ఒక చిన్న తప్పు కనపడితే చాలు తొక్కాలని చూస్తున్న ప్రపంచంలో మనం బతుకుతున్నాము. తనూజ అది తప్పు జరిగినా కానీ తను వచ్చి సారీ చెప్పింది చూసావా, అక్కడే 100 మెట్లు ఎక్కింది. కానీ ఆ మెట్ల మీద నుంచి తొలగిద్దామని ప్రతి ఒక్కరూ చేసే ప్రయత్నాన్ని మాత్రం నేను మాత్రం గట్టిగా ఆపుతాను, నిలబడతాను, ఎవరితోటైనా నేను కూడా తలబడతాను. తనూజ తప్పు చేసినప్పుడు సూటిగా తనూజ తప్పు చేసిందని అన్నవాడిని నేను. కానీ తనూజ తప్పు చేయనప్పుడు కూడా తప్పు చేసింది అంటే ఎవరిని ఊరుకోను, తాట తీసి వదిలేస్తాను. ఇది మాత్రం నిజం, ఎవరు ఎంత పెద్ద తోపైనా కానీ. ఆ తర్వాత మామ బిగ్ బాస్ అడిగాడు, బిగ్ బాస్ అంటే ఏంటి అని. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎంత బాగా మాట్లాడారంటే నాకే కూడా ఎమోషనల్ అనిపించింది. సూపర్గా మాట్లాడారు. తనూజ బాగా మాట్లాడింది, డెమాన్ ఇంకా బాగా మాట్లాడాడు, కళ్యాణ్ బాగానే మాట్లాడాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ సూపర్, సంజన గారు కూడా సూపర్. ఫస్ట్ ఇమాన్యుల్, నేను బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్ని. ఇక్కడికి వచ్చే ముందు నేను ఒక పెద్ద రియాలిటీ షో చేస్తాను అంటే జబర్దస్త్ చేసేవాడు, అక్కడ టీం కెప్టెన్ ఇమాన్యుల్ సూపర్ కామెడీ చేసేవాడు మామ. నిజం చెప్తున్నా, జబర్దస్త్లో నేను చూసేవాడిని. అలాంటి షోని నేను వదిలిపెట్టి వచ్చేటప్పుడు అన్నీ ఆలోచించుకొని వస్తాను. ఇక్కడ దాకా వచ్చాను, నాకు అన్నం పెట్టింది మాత్రం ఆ షోనే అని నీట్గా ఆ షో గురించి చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్టే నాకు హరీష్ గారికి పెద్ద గొడవ అయితే అయ్యింది. నేను అసలు నా ప్రపంచమే కామెడీ, కాకపోతే అదే కామెడీ మీద నాకు ఇంత పెద్ద దెబ్బ తగులుతుంది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక నేను అనుకోలేదు అని ఇమాన్యుల్ చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత నాకు సపోర్టివ్గా సంజన గారు అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆ గొడవ తర్వాత కూడా అంటే ఇమాన్యుల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పిందట, ఎవరిని బాడీ షేమింగ్ అయితే చేయగాకు అని. ఆ ఫస్ట్లో మీరు గమనించారంటే హరీష్కి ఇమాన్యుల్కి జరిగింది గుండు కదా. ఆ గుండులో ఓకేనా, నువ్వు నన్ను గుండు అంకుల్ అన్నావు అని మాస్క్ మ్యాన్, నేను అనలేదు అని ఇమాన్యుల్, నేను జోక్గా అన్నాను, దాన్ని ఇంత సీరియస్ చేయాల్సిన అవసరం లేదని ఇమాన్యుల్. అప్పట్లో అది పెద్ద సంచలనమే సృష్టించింది. దాని గురించి చెప్పాడు ఇమాన్యుల్. ఒక మంచి కుర్రాడే స్వామి, నేను చెప్తున్నా కదా, తను సేఫ్ ప్లే ఆడినా కానీ హీస్ గుడ్ ఎంటర్టైనర్, అంతకుమించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. 3 సార్లు కెప్టెన్ అయితే అయ్యాడు. ఇది ఫర్ ద రికార్డ్ ఇమాన్యుల్ 3 టైమ్స్ కెప్టెన్. ఎంటైర్ బిగ్ బాస్ సీజన్స్ మీరు చూసుకుంటే ఇమాన్యుల్ 3 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఇది రికార్డ్.
తనూజాకి నేను పర్సనల్‌గా చాలా కనెక్ట్ అయ్యాను. నేను తనూజ ఈ షోకి రాకముందు ఫ్రెండ్సే కానీ ఇంత ఫ్రెండ్స్ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తనూజాకి చాలా క్లోజ్ అయ్యానని చాలా బాగా చెప్పాడు. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ డెమాన్ గురించి కూడా సూపర్‌గా చెప్పాడు. వీళ్ళిద్దరూ నాకు ఇద్దరు తమ్ముళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళతో నేను చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నాను. ఏదైనా మాట్లాడుకోగలను. అంటే మన పెదమ్మ, పెదనాన్న కొడుకులు ఎలాగుంటారో అలాగే డెమాన్ నాకు కళ్యాణ్ అని చెప్పాడు. ఇమాన్యుల్ టూ గుడ్ అనిపించింది. ఆ తర్వాత సంజన గారు మాట్లాడారు. నేను ఒక చిన్న బేబీని వదిలేసి వచ్చాను. ఇక్కడికి రావడానికి నేను ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం నిజం అవ్వ. ఒక అప్పుడే పుట్టిన 4 మంత్స్ బేబీని వదిలేసి వచ్చింది సంజన గారు. ఒక యుద్ధమే చేశారు. నిజంగా ఒక యుద్ధమే చేశారు సంజన గారు. అంటే ఆ సంజన గారి కొడుకు పేరు అల్లారి. అల్లారి అనే చిన్న పిల్లవాడు. ఆ తర్వాత ఇంకో పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని కూడా వదిలేసి వచ్చాడు. సంజన చెప్తుంది నా గేమ్ ఇంప్రూవ్ అవటానికి నేను బ్రెయిన్ గేమ్ ఎక్కువగా వాడతాను. నా బ్రెయిన్ గేమ్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది. ఆ తర్వాత నేను మీ అంత జిమ్ బాడీ కూడా కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ సినీ పరిశ్రమ కొంచెం దూరం ఉన్నాక నేను జిమ్కి కూడా వెళ్ళలేదు అది ఇది అని చెప్తుంది. దాన్ని అయితే మిగతా వాళ్ళందరూ అయితే ఒప్పుకోలేదు. అవన్నీ ఏం పట్టించుకోవద్దు అని కూడా అన్నారు. ఆ తర్వాత మామ రియల్ లైఫ్లో ఓకేనా, నా రియల్ లైఫ్లో నేను అందరితో ఇలాగే ఉంటాను, సరదాగా ఉంటాను, కానీ తప్పులు చేస్తే నన్ను క్షమించండి అని సంజన గారు చెప్పారు. టూ గుడ్ అనిపించింది మామ. ఆ తర్వాత డెమాన్ ఒక సామాన్యుడు కుర్రవాడికి ఉన్న కష్టాలు ఉన్నాయి డెమాన్ కానీ నాకు అనిపించింది. పీఈటీగా కూడా వెళ్ళాడంట. ఒకంటే చిన్న పిల్లలు స్కూల్లో చదువు చెప్పడానికి గేమ్స్ ఆడించడానికి కూడా వెళ్ళాడంట. దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం. నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఫాదర్కి టంగ్ బాగలేదు. దానికి ఆపరేషన్ చేయాలి. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాడు. ఆ టైంలో డెమాన్ అయితే ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా వీక్గా ఉన్నాడంట. అప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాడంట. ఏదో వర్క్ చేస్తున్నాడంట కానీ అంత రికగ్నైజేషన్ అయితే వర్క్ అయితే కాదంట. ఒక సీరియల్ కోసం వెయిట్ చేయించారంట 7 months 7 నెలలు. ఒక అబ్బాయిని పాపం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని అబ్బాయిని 7 నెలలు ఒక సీరియల్ వాళ్ళు నీకు ఛాన్స్ ఉంది అని ఆపేసినప్పుడు ఆ కుర్రవాడు పడే బాధ ఉంటుంది చూసారా, అది ఆ బాధ నేను చూసా మామ. స్కూల్లో పీఈటీగా వెళ్ళేవాడంట. చిన్న చిన్న పిల్లలకి డాన్స్ నేర్పించేవాడంట. టూ గుడ్ మామ. ఎప్పుడైతే అగ్ని పరీక్ష అనే షో ఒక కామనర్స్ కూడా ఎంట్రీ ఉంది అని తెలవంగానే వాళ్ళ అన్న చెప్తే బిగ్ బాస్లో ఒక కామనర్స్ కూడా వస్తున్నారు అప్లై చేయి డెమాన్ అని చెప్తే అప్పుడు అప్లై చేశాడంట. అప్లై చేస్తే తర్వాత స్ట్రగుల్స్ పడ్డాడు. అక్కడ సూపర్ బాగా గేమ్ ఆడాడు. అగ్ని పరీక్షలో కూడా చివరికి బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 ఫైనలిస్ట్లో ఉన్నాడు డెమాన్. కొడుతున్నా నీకు కూడా సెల్యూట్. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అర్థం చేసుకున్నావు, అమ్మా నాన్నల కష్టాన్ని చూస్తున్నావు, ఇక్కడ నువ్వు నాకు నచ్చావు. ఆ తర్వాత మామ కళ్యాణ్ ఒకటే ఒక మాట చెప్పాడు మామ. బిగ్ బాస్ అంటే మనకి కనిపించని ఒక అంటే చెప్తా. బిగ్ బాస్ అంటే కనిపించని కష్టం. అంటే ఇక్కడ ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, టయానికి నిద్ర ఉండదు, కానీ మనకి ఇది కావాలా. నిజం, మనకి ఇది కావాలా. ఎందుకంటే వాళ్ళకి అది కావాలా, మనకి కూడా కావాలా. మనకి ఛాన్స్ వస్తే మనము వెళ్తాం, ఎవరికి ఛాన్స్ వచ్చినా వాళ్ళు వెళ్తారు. ఒక సామాన్యుడికి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకోవాలనే చూస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎదగాలనే చూస్తాడు. కళ్యాణ్ కూడా ఎదగాలనే చూస్తున్నాడు. కళ్యాణ్ గురించి కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు చూసావా. కళ్యాణ్ గురించి ఒక్క మాట మాట్లాడాలనుకున్నావా. కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా పిఆర్స్ అయినా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే సింపతి మీద కళ్యాణ్ని గెలిపించాలని చూడొద్దు ఓకేనా. కళ్యాణ్ ఆడిన గేమ్స్ బయట జనాల్లోకి పంపించండి ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మూవీస్ కొత్త మూవీస్ వస్తున్నాయి కదా, ఆ మూవీస్లో కూడా మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా అని వస్తుంది. ఇలా సింపతి క్రియేట్ చేయొద్దు మామా. ఇలా సింపతిలు క్రియేట్ చేస్తే గెలిపే కాదు. కళ్యాణ్ నీట్గా గేమ్ ఆడాడు, నిజం చెప్తాను. ఒక సోల్జర్ లాగే ఉన్నాడు, నిజాయితీగా గేమ్ ఆడాడు, నేను ఒప్పుకుంటాను. దాన్ని సింపతి వేలో అంటే ఒక ఆడపిల్లని తొక్కేసి కళ్యాణ్ని లేపాలి అని చూడొద్దు ఓకేనా. ఇద్దరు గేమ్ని ఎస్టాబ్లిష్ చేయండి, ఇద్దరిలో మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి అని చెప్పండి. కానీ ఓన్లీ ఒకరి వైపు సపోర్టివ్గా ఉంటే అది సపోర్టివ్ గేమ్ అయిపోద్ది కానీ నిజమైన నిజాయితీ గేమ్ అయితే అవ్వదు. కళ్యాణ్ బాగా ఆడాడు, ఆడలేదని కూడా నేను చెప్పట్లేదు. కళ్యాణ్ సపోర్ట్ చేసే పిఆర్లే బయట బ్యాట్ చేస్తున్నారు కళ్యాణ్, ఇది మాత్రం నిజం. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపడమావా. ఆ తర్వాత సంజన మళ్ళీ ఇమాన్యుల్ గురించి చెప్పింది. ఇక్కడ నా బిడ్డ ఇమాన్యుల్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు అది ఇది అని చెప్పింది. టూ గుడ్. ఇక్కడ తనూజ మామ కొంచెం లెంత్ అవుతుంది కానీ గట్టిగా చెప్పాలనుకుంటున్నా కాబట్టి తనూజ మామ ఐ ఆమ్ నాట్ ఏ హ్యాపీ గర్ల్. చిన్నప్పటి నుంచి హ్యాపీ గర్ల్ కాదు మామ. తనూజ గురించి ఒకటే చెప్పాలి. చాలా టీవీ షోలో నేను చూసా కదా, అంటే ఆ పిల్ల ఇప్పుడు నవ్వుతా అయితే ఉండదు, ఏంటో బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే మామ చిన్నప్పుడు వాళ్ళ నాన్న లేడు, అమ్మ 3 ఆడపిల్లలను పెంచింది, వాళ్ళని పోషించింది, చదివించింది, చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు చిన్నప్పుడు. కానీ సినిమా పరిశ్రమలోకి వస్తాను అన్నప్పుడు వాళ్ళ డాడీ అయితే ఒప్పుకోలేదంట. అప్పటి నుంచి వాళ్ళ డాడీకి తనకి చాలా దూరం అయితే పెరిగిందంట. చిన్నప్పుడు లేవంగానే అంటే నిద్ర లేవంగానే ప్రతి ఇంట్లో ప్రతి ఫాదర్ వాళ్ళ కూతురు ఫేస్ అయితే చూస్తాడు. కొంతమంది చూడరు, వాళ్ళు మురుకులు, అది మనం చేయలేం. కానీ కొంతమంది చాలా ఉంటారు మామ, వాళ్ళు వాళ్ళ పిల్లల ఫేస్లు చూసి
వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. అలా తనూజ వాళ్ళ నాన్న కూడా అలా చూసేవాడంట. ఆఫ్టర్ తను ఎప్పుడైతే మూవీ ఫీల్డ్‌లోకి వస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా దూరం అయితే పెట్టారంట. అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడి దాకా వచ్చింది తనూజ. ఓకేనా. తను ఒకటే మాట చెప్పింది. నన్ను ఎంకరేజ్ చేసింది నా తెలుగు ప్రేక్షకులు అని. ఇక్కడ మనకి ఎంత వాల్యూ ఇచ్చింది మామ. కానీ జనాలు అలా అనుకోవట్లేదే. ఎంత వాల్యూ ఇచ్చింది తనూజ, కన్నడ అమ్మాయి, బెంగుళూరు నుంచి వచ్చింది. తనకెందుకు సపోర్ట్ చేయాలని ఇలా మాట్లాడుతుంటే ప్రతి మనిషికి బాధేస్తుంది. బాధ వేసిన ప్రతి ఒక్కడు నాలాగే ఉంటాడు. ఓకేనా. లాంగ్వేజ్ బ్యారియర్ వద్దు. నిజమైన కంటెస్టెంట్‌ని గెలిపించుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటేసుకోండి. నేను అదే చెప్తున్నా. ఫస్ట్ నుంచి నా రివ్యూస్‌లో అదే ఉంటది మామ. బయాస్డ్ ఉండదు. ఓన్లీ ఓకేనా. నాకు దిల్‌సే ఏమనిపిస్తుంది దిల్‌లో నుంచే చెప్తా. అది మీరు అర్థం చేసుకోవాలా. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చాలా దూరంగా పెట్టారంట. కానీ తెలుగు ఆడియన్స్‌ని తను ఎంకరేజ్ చేశారంట. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారంట. టూ గుడ్ అనిపించింది మామ. ఈసారి లేడీ విన్నర్ అవ్వాలని నేను అనుకుంటున్నానని ఓపెన్ స్టేట్మెంట్ అయితే తనూజ ఇచ్చింది. ఇక్కడ తనూజ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా? ఓపెన్ స్టేట్మెంట్‌గా తనూజని గెలిపించుకుంటాం మేము కూడా అన్న వాళ్ళు ఒక్క లైక్ ఏసుకొని హైప్ ఇచ్చి కామెంట్‌లో తెలపండి చూద్దాం. ఏమాత్రం మీరు లైకులు, హైపులు ఇస్తారో. కెప్టెన్సీ బ్యాచ్‌ని స్టోర్ రూమ్‌లో పెట్టేయాలా. స్టోర్ రూమ్‌లో పెడితే అందరూ కొంచెం పాజిటివ్‌గా, నెగెటివ్‌గా అందరూ చెప్పేసుకున్నారు. అయిపోయింది. తనూజ అయితే పోరాడి 10th వీక్‌లో అయ్యాననింది. నిజమే తనూజ పోరాడి అయింది. కళ్యాణ్ అంటే కెప్టెన్స్ అంటే అథారిటీ కాదు. అందరిని మెయింటైన్ చేయాలా అది ఇది అని చెప్పాడు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క మాట నీట్‌గా చెప్పారు మామ. ఆ తర్వాత వన్స్ మోర్ టాస్క్ రణరంగం డిమాండ్ పవన్ సూపర్ మామ. గేమ్స్ అంటే ప్రాణం బిడేస్తాడు. సూపర్‌గా ఆడే డెమాన్ పవన్ అయినా గానీ, ఇమాన్యుల్ అయినా గానీ క్యూబ్స్ సెట్ చేయాలా. క్యూబ్స్ ఇద్దరు బాగా సెట్ చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళిద్దరు ఒక పేరు. వాళ్ళిద్దరు కూడా బాగా ఆడారు. చివరిదాకా ప్రయత్నించారు. ఆ తర్వాత స్టోర్ రూమ్‌లో వీళ్ళకి ఒక చికెన్ బర్గర్ వచ్చింది. డెమాన్ అండ్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు తినేశారు. నాచారో సాంగ్ డెమాన్ పవన్‌కి ఎక్కడ కొట్టాలనుకున్నా మామ. ఇంకో విజిల్. ఏమి స్వామి ఏమి ఆ గేమ్ అసలు దూరేస్తున్నాడు. సొరచేపల ఆంధ్రని పడేస్తున్నాడు. సూపర్ ఎక్సలెంట్‌గా ఆడాడు. డిమాండ్ పవన్ ఫిజికల్ టాస్క్‌లు తోపు తురుము అంతే. ఆ తర్వాత మామ ఇమాన్యుల్ కామెడీ చేస్తున్నాడు. ఏంటంటే ఈడికి రేపు నుంచి రానివ్వకూడదు. ఇంక ప్రతి ఒక్కడు ఈడే కొట్టేస్తాడు. రేపు నుంచి వాడికి బ్యాచ్ రాకూడదు. అంటే అది వచ్చేస్తుంది స్టారు. అది రాకూడదని చిన్న కామెడీ అక్కడ అయితే జరుగుతుంది మామ. ఇది మామ ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ అంతా మీరు విన్నారు ఓకే. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఆడపిల్ల గెలవకూడదా? తనూజ గెలవకూడదా? గెలిస్తే జరిగే నష్టాలేంటి? నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు అంటే తన ఫ్రెండ్స్ అయినా కానీ, మూవీస్‌లో వాళ్ళైనా కానీ, సెలబ్రిటీలైనా కానీ, భరణి నాన్న అయితేనేమి, ఎక్స్ హౌస్ మేట్స్ అయితేనేమి ఇంతమందిని పోరాడి తను గెలిచిందంటే తనది నిజమైన గెలుపు మామ. ఓకేనా. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. కానీ ఒక అమ్మాయిని బ్యాట్ చేయాలని చూడొద్దు. నా ఎంటైర్ ఈ వీడియోలో మొత్తం నేను చెప్తుంది అది. అమ్మాయిని బ్యాట్ చేయొద్దు, చూడొద్దు. లేడీ విన్నర్ అయినా పర్లేదు, కామనర్ విన్నర్ అయినా పర్లేదు, ఇమాన్యుల్ విన్నర్ అయినా పర్లేదు, డెమాన్ అయినా ఓకే, సంజన అయినా ఓకే. వాళ్ళ గేమ్‌ని పెంచి వాళ్ళు ఏం ఆడుతున్నారో చెప్పి ఓట్లేపించుకోండి. అంతేగాని సింపతీలు క్రియేట్ చేపించుకొని ఇతను ఒక ఆర్మీ పర్సన్ ఓట్లేయండి, ఇతను ఒక కమెడియన్ ఓట్లేయండి, ఈ అమ్మాయి ఒక సీరియల్ నటి ఓట్లేయండి, సంజన గారు ఓట్లేయండి, డెమాన్ మంచి కుర్రాడు ఓట్లేయండి. ఇవి కాదు. గేమ్ అతను ఏం ఆడాడు, అతను ఎంత నిజాయితీగా ఆ హౌస్‌లో ఉన్నాడు అది చెప్పి గేమ్స్ అది చెప్పి ఓట్లేపించుకోండి. ఇది నా ఎంటైర్ నేను చెప్పాలనుకుంది. నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మామ. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని నీతి నిజాయితీగా ఉండే ఛానల్ మనది. ఇక్కడ నచ్చినయే చెప్తాం. అనిపించిందే చెప్తాం.